Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. మరో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. బతుకు తెరువు కోసం పట్నం వెళ్లి పని ముగించుకుని ఇంటికొస్తున్న ఆ యువకుడిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుంది. అసలు ఏం జరిగింది? వరంగల్ జిల్లా గీసుకున్న మండలం మచ్చాపూర్ గ్రామం అది. ఎలుకుర్తి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆడెప్పు శివకుమార్ హన్మకొండలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఎప్పట్లాగే పని ముగించుకుని రాత్రి బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. కానీ మచ్చాపూర్ రాగానే ఒక్కసారిగా కుక్కల గుంపు అతన్ని వెంటాడడం మొదలుపెట్టాయి. వాటి బారి నుంచి తప్పించుకునేలా భయంతో శివకుమార్ బైక్ వేగం పెంచాడు. ఆ కంగారులో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజ్లో ఒకసారిగా పడిపోవడం జరిగింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. చేతికొచ్చిన కొడుకిలా రోడ్డు పాలు కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో స్థానికులు భగ్గుమంటూ ఉన్నారు. రాష్ట్రంలో రోజుకో ప్రాణం కుక్కల దాడిలో పోతున్నా కూడా ప్రభుత్వం కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకెంతమంది చావాలి, అప్పుడు కానీ మీరు చర్యలు తీసుకోరా అంటూ కూడా అధికారుల తీరుపై మండిపడుతూ ఉన్నారు. ఇది కేవలం శివకుమార్ కుటుంబ సమస్య కాదు, మనందరి సమస్య. రేపు మన ఇంటి పిల్లలకు మనకు ఈ పరిస్థితి రాకూడదంటే ఇప్పటికైనా పాలకులు స్పందించాలి. నిన్న మొన్న కూడా మనం చూసాం, హయత్ నగర్లో కూడా ఒక మూగ పిల్లగాడి మీద కూడా మూకుమ్మడిగా కుక్కలన్నీ కూడా ఒక్కసారిగా దాడి చేసిన సిచ్యువేషన్. ఆ పిల్లాడిది కూడా మరీ దారుణం. ఎందుకంటే మూగ పిల్లాడు కాబట్టి ఎవరిని కూడా పిలవలేడు, అరవలేడు. ఆ ఘటనలో అయితే ఆ పిల్లగాడికి కూడా తీవ్రమైన గాయాలైన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఆ అబ్బాయిని వెంటనే హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. నెటిజన్స్ అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే కావచ్చు. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, వీధి కుక్కలకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపలేదు అని కూడా నిలదీస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా వీధి కుక్కల బెడదకి సంబంధించి కూడా ఏదైనా ఒక పరిష్కారం చూపాలి అంటూ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియోను షేర్ చేసి అధికారులు కళ్ళు తెరిపించండి.